అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. ఇప్పటివరకు నా సాక్ష్యాలను వీడియోస్ రూపంలో యూట్యూబ్లో పెట్టడం జరిగింది. అయితే ఆయన నాకు చేసిన అనేక మేలులను, అద్భుతాలను షార్ట్స్ రూపంలో కూడా పెట్టాలని దేవుడు నాకు ఒక ఆలోచన ఇచ్చాడు. సాక్ష్యం పంచుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి దేవాది దేవుని స్తుతిస్తున్నాను. నా సాక్ష్యం ఏంటంటే, నేను ప్రతిరోజు ఏదో ఒక పొరపాటు లేకపోతే తప్పు పాపము చేస్తూ ఉంటాను. అది కోపపడ్డమైనా, భయపడడమైనా, లేకపోతే అవిధేయత దేవునికి కానీ భర్తకు కానీ అవిధేయత చూపించడమైనా, నా మాటలతో ఎవరైనా బాధపెట్టడమైనా, ఇలాంటి అనేకమైనవి నాలో ఉంటూనే ఉన్నాయి. అయితే నేను తప్పు చేసిన వెంటనే దేవుని దగ్గర పశ్చాత్తాపడతాను. వెంటనే దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఆఫీస్లో ఉంటే వాష్రూమ్లోనో లేకపోతే కూర్చున్న చోటనే యేసయ్యా నన్ను క్షమించు, నేను ఈ తప్పు చేశానని అడుగుతాను. ఇంట్లో ఉంటే రూమ్లోకి వెళ్ళి మోకరించి, దేవా నేను ఇలా మాట్లాడాను, ఇలా తప్పుగా మాట్లాడాను, ఇలా తప్పు దోవలో వెళ్ళాను, లేకపోతే నీకు ఇష్టం లేని నేను చేశాను, నన్ను క్షమించు, నన్ను గద్దించినందుకు నీకు స్తోత్రమని దేవుడిని క్షమించమని అడుగుతాను, పశ్చాత్తాపడతాను. అయితే ఇలా దేవుడిని నేను క్షమాపణ అడిగి పశ్చాత్తాపడినప్పుడు దేవుడు నాకు కొన్ని విషయాలు నేర్పించాడు. అది మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. మొదటిగా మనం పశ్చాత్తాపడము, మన మార్పుకి కారణము, మనం తప్పు ఒప్పుకోవడము, వీటన్నిటికీ దేవుడే కారణం కాబట్టి దేవుడు మొదట మహిమ పొందుకుంటాడు. నిజంగా మనుషులు మార్చగలవాడు ఆయనే కాబట్టి వీటన్నిటిని బట్టి దేవుడు మొదట మహిమ పొందుకుంటాడు. అలాగే రెండవదిగా మనం పశ్చాత్తాపడినప్పుడు దేవుని దగ్గర తప్పు ఒప్పుకున్నప్పుడు మన హృదయంలో గొప్ప నెమ్మది, ప్రశాంతత, సమాధానం వస్తుంది. అలాగే మన ద్వారా అనేక మంది కూడా మార్పు పొందే అవకాశం ఉంది. అలాగే మూడవదిగా చూస్తే మనము ఆ తప్పును కంప్లీట్గా వదిలేలా దేవుడు చేస్తాడు. ఒకసారి, రెండోసారి, మూడోసారి, 4 సార్లు అట్లా చేయొచ్చు, ఎన్నిసార్లు చేయొచ్చు. కానీ ఒక రోజున కంప్లీట్గా దాన్ని వదిలేసేలాగా దేవుడు చేస్తాడు. ఏ జ్ఞానం లేనివా నాకు దేవుడు నేర్పిస్తున్న సమస్తాన్ని బట్టి దేవుడిని స్తుతిస్తున్నాను. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమెన్.